హలో ఫ్రెండ్స్, చల్లని వెదర్లో సూప్ తాగాలనిపించినప్పుడు వేడివేడిగా ఇలా టొమాటో సూప్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ టొమాటో సూప్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు, ఒక బిర్యానీ ఆకు, 15 మిరియాలు వేయించి దాల్చిన చెక్క వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 4-5 బీట్రూట్ ముక్కల్ని, ఒక చిన్న క్యారెట్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 5 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా ఉడికిన తర్వాత 2 కప్పుల వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని టమాటా ముక్కల్ని చల్లారనివ్వాలి. చల్లారిన టమాటా ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని బిర్యానీ ఆకు తీసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఏ గిన్నెలో అయితే టొమాటో సూప్ చేస్తామో ఆ గిన్నెలో స్ట్రైనర్ని పెట్టుకొని సూప్ని వడపోసుకోవాలి. ఇప్పుడు గరిటెతో ఒకసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసి ఈ కడాయిని పెట్టుకోవాలి. టమాటా సూప్ కొంచెం మరిగిన తర్వాత రుచికి తగినంత ఉప్పును, 1 టీ స్పూన్ షుగర్ని వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. టమాటా సూప్ మరుగుతున్నప్పుడు పైన ఉన్న నురగను ఒకసారి తీసేయాలి. సూప్ థిక్నెస్ కోసం టమాటాలు ఉడికించినప్పుడే క్యారెట్ వేసాం కాబట్టి కార్న్ఫ్లోర్ వేయాల్సిన అవసరం లేదండి. చూడండి, సూప్ థిక్గానే ఉంది. ఇలా సూప్ని 5-6 నిమిషాలు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ టొమాటో సూప్ రెడీ. ఈ టొమాటో సూప్ని ఈవినింగ్ టైంలో వేడివేడిగా సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా టొమాటో సూప్ని బౌల్లోకి వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ కూడా వేసుకోవచ్చు.